రవి అనే మరో స్నేహితుడు అక్కడికి వచ్చాడు. నేను కూడా మీతో ఆడవచ్చా అని అడిగాడు. మేఘ్ వెంటనే తప్పకుండా రవి, రా అని పిలిచాడు. రవి పడవ ప్రయాణానికి అడ్డుగా ఉన్న చిన్న చిన్న రాళ్లను తొలగించడంలో సాయం చేశాడు. సిరి అనే చిన్నారి కూడా ఒక పెద్ద ఆకును పట్టుకుని వచ్చింది. ఈ ఆకు పడవకు తెరచాపలా ఉంటుంది అని లయతో చెప్పింది. లయ ఆ ఆకును పడవ మధ్యలో అమర్చింది. ఇప్పుడు పడవ నిజమైన ఓడలా కనిపిస్తోంది. అందరూ సిద్ధమయ్యారు. అభిరామ్ మరియు సిరి పడవను మెల్లగా నీటిలో వదిలారు. 1, 2, 3 వదలండి అని అందరూ కలిసి గట్టిగా అరిచారు. పడవ వేగంగా వెళ్తుంటే మేఘ్ మరియు లయ దాని వెంట పరుగెత్తారు. చూడండి, మన పడవ ఎంత దూరం వెళ్తుందో అని మేఘ్ కేకలు వేశాడు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. వాన తగ్గింది, కాని పిల్లల సంతోషం తగ్గలేదు. అభిరామ్ మరియు చినుకు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. అందరూ కలిసి పనిచేయడం వల్లే పడవ అంత అందంగా తయారైందని వారు తెలుసుకున్నారు. కలిసి ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో వారికి అర్థమైంది.